జై బాబా అండి. అందరికీ జై బాబా. మనం గత కొద్ది రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు సద్గురువు జనక మహారాజు ఇదేంటో తెలుసుకుందాం. ఆధ్యాత్మిక జీవితంలో భగవన్నామ స్మరణలో ఎలా గడపాలనే అనే విషయంపై మెహర్ బాబా చెప్పిన ఒక సంఘటనను మండలి ప్రేమికుడైన ఎరుక్ జెసావాలా ఇలా చెప్పారు. సీతమ్మ వారి తండ్రి జనక మహారాజు. మిథిలా రాజ్యానికి చక్రవర్తి. ఇది మనందరికీ తెలిసిన విషయం. జనక మహారాజు గొప్ప చక్రవర్తి మాత్రమే కాదు. ఆయన గొప్ప సద్గురువు కూడా అని మెహర్ బాబా పేర్కొన్నారు. అయితే ఈ అసాధారణ విషయం స్థానిక ప్రజానికానికి అంతగా తెలియకపోవచ్చు. కాగా ఒక రోజున ఆధ్యాత్మిక పదంలో ముందంజలో ఉన్న ఒక వ్యక్తి జనక మహారాజు దర్శనం కోసం రాజ ఆస్థానానికి వచ్చాడు. రాజభటులు ఆయన్ని లోపలికి అనుమతించలేదు. నేనొక ఆధ్యాత్మిక జిజ్ఞాసిని, మహారాజు దర్శనానికై వచ్చాను. ఆయనకి ఈ విషయం తెలియజేసి తనని లోనకి అనుమతించాలని కోరాడు. జనకుడు ఈ కబురు విని అతన్ని నేనుని వదిలిపెట్టమని చెప్పి కబురు పంపించాడు. ఇలా 3 సార్లు కబురు అందుకున్నాక జనకుని మాటలను మరింత వివరంగా చెప్పమని ఆ జ్ఞాని కోరగా, నేను, నాది అనే అహంకారాన్ని వదిలి రమ్మనమని చక్రవర్తి అభిప్రాయంగా రాజభటులు తెలియజేశారు. చక్రవర్తి సూచనలను పాటించిన జ్ఞాని రాజ ఆస్థానంలోకి అడుగుపెట్టిన సమయంలో జనకుడు తన పరివారంతో పరాచకాలు ఆడుతూ కనిపించాడు. జనకుడు తన శిరస్సుపై రత్న వైడూర్యాలు పొదిగిన కిరీటాన్ని ధరించాడు. చక్రవర్తి జనకుడికి భోగ భాగ్యాలకు కొదవ ఏముంటుంది అనుకున్నాడు. స్థానిక అనుకున్నాడు ఆ వ్యక్తి. ఆస్థాన పరిసరాలు గమనించిన ఆ జ్ఞాని ఇంతటి భోగి సద్గురువు ఎలా అవుతాడు అని మనస్సులోనే అనుకున్నాడు. ఇది గమనించిన జనకుడు రాజభటులను పిలిచి ఒక కప్పు నిండా వేడి పాలను తీసుకొని రమ్మన్నారు. రాజధాని నగరంలో వాడవాడలా గొప్ప వేడుకలు నిర్వహించమని మంత్రులను ఆదేశించాడు. ఆ తర్వాత మరో 2 రక్షక భటులను పిలిచి వారిద్దరిని ఆ వచ్చిన జ్ఞానిని ఎ కుడి ఎడమలతో నిలుచుకోమన్నాడు. అనంతరం జ్ఞాని చేతిలో పాలతో నిండిన ఉన్న కప్పుని ఉంచి కప్పులో నుండి ఒక్క చుక్క పాలు నేలపై పడకుండా నగరమంతా తిరిగి చివరకు రాజాస్థానానికి రావాలని ఆదేశించాడు. ఒక పాల బొట్టు నేల మీద రాలినా పక్కనే ఉన్న భటులు అతడి తల తీసేస్తారని చెప్పాడు. కుడి ఎడమలలో రాజభటులు వెంట రాగా ఆ జ్ఞాని చేతిలో నిండుగా ఉన్న పాల కప్పుతో ఒక్క చుక్క కూడా నేలపై పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏకాగ్రతతో పురవీధులను ఆ పురవీధుల గుండా నడిచాడు. ఆ సమయంలో రాజధాని నగరంలో పెద్ద మేళా నిర్వహించమని చక్రవర్తి ప్రకటించాడేమో. సంగీత ఉత్సవాలు వేడుకలుగా నిర్వహిస్తున్నారు. ప్రజలు బిగ్గరగా పాటలు పాడుతూ ఉన్నారు. నగరమంతా రణగుణ ధ్వనులతో గడబిడిగా రద్దీగా ఉంది. అయినా కూడా కప్పులో నుంచి పాల చుక్కైనా నేల మీద పడకుండా జ్ఞాని నగరమంతా తిరిగి క్షేమంగా రాజ ఆస్థానం చేరుకున్నాడు. వారు అలా తిరిగి వచ్చాక ఆ దరిమిల నగర పర్యటనలో మీ చుట్టుపక్కల ఏమేమి చూశావు అని జనకుడు జ్ఞానిని ప్రశ్నించాడు. ఆ జ్ఞాని ఏమన్నాడో తెలుసా అండి? నేనేమీ చూడలేదు. నాకేమీ వినబడలేదు. కేవలం కప్పులో పాలు పొర్లిపోకుండా ఆహ్, ఆ ఒక్కటే ధ్యేయ ది అదొక్కటే ధ్యేయంగా నగరమంతా తిరిగి క్షేమంగా వచ్చానని జవాబిచ్చాడు. ఆ మాటలు వింటూనే జనకుడు నేను కూడా అంతే. నేను చక్రవర్తిగా రాజ్యపాలన చేస్తూ ఉన్న నిరంతరం భగవంతుని స్మరణలో, ఆయన ధ్యానంలోనే గడుపుతాను. మరి ఇతర విషయాలు ఏవి తనకు పట్టవు అని స్పష్టం చేశాడు.
దాంతో ఆ జ్ఞాని జనకుడి పాదాలపై పడి తనని శిష్యునిగా స్వీకరించమని వేడుకున్నాడు. ఆధ్యాత్మికత అంటే తామరాకు మీద నీటి బొట్టు మాదిరి ఉండాలని బాబా సూచించినట్టు ఏరోజ్ ముగించారు. మెహర్ సందేశం. భగవంతుడికి మీకు మధ్య అడ్డుతెర ఏమిటి? మీలోని నేను అనే అహంకారమే. వాట్ ఈస్ ద వేల్ బిట్వీన్ యూ అండ్ గాడ్? ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఈగో. ఇక బాబా నామస్మరణ వల్ల కష్టాలు తొలగిపోతాయా? బావూజీ బాబా నామస్మరణ ఇదేంటో తెలుసుకుందాం. బాబా నామస్మరణ వల్ల మన బాధలన్నీ తొలగిపోతాయా? భౌతికంగా మనం అనుభవిస్తున్న కష్టాలు కూడా తొలగిపోతాయా? అని అమాయకంగా రుస్తుం ఫల్హతి ఒక సందర్భంలో ట్రస్ట్ చైర్మన్ బావూజీని అడిగాడట. ఎందుకిలా బావుని తాను అడిగానో మరింత వివరణ ఇస్తూ రుస్తుం ఇలా అన్నారు. బాబా ఏమన్నారు? మీరు నా నామాన్ని నిరంతరం హృదయపూర్తిగా స్మరిస్తూ ఉంటే మీ కష్ట నష్టాల నుండి బయటపడివేసే బాధ్యత నేను తీసుకుంటాను అని బాబా ప్రకటించారు కదా. ఈ విషయంపై బావుని అడిగాను. బావు కూడా ఒక్క క్షణం ఆలోచించకుండా అవును అన్నాడు. బాబా తన ప్రేమికులను కంటికి రెప్పలా కాపాడుతారు అన్నారు. అనుక్షణం తన ప్రేమికులను రక్షిస్తారు. అయితే ఇదంతా అవతారుని నామాన్ని హృదయపూర్తిగా స్మరించినప్పుడు తప్పకుండా సాధ్యమవుతుంది అన్నారు. మన సంస్కారాల ప్రభావం తగ్గినప్పుడు ఇది సాధ్యమవుతుంది అన్నారు బావుజీ. మరో క్షణం ఆగి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా ప్రతి చిన్న విషయాన్ని బాబా ఇచ్చకు వదిలిపెడితే సంస్కారాల భారం క్రమేణా తగ్గుముఖం పడుతుంది అని బాబు అన్నారు. ఇది సాధ్యపడాలంటే అవతారుని అనుక్షణం గుర్తుంచుకోవాలి. నిరంతర నామస్మరణ ఎంతగానో అక్కరకు వస్తుందని బావు అన్నారు. ఇదే విషయమై బావు ముగింపుగా ఇలా అన్నారు. బాబాని గుర్తించుకునేలా మన హృదయంలో ఆయన విత్తనం నాటారు. దానికి ప్రతిరోజు నీరు పోసి పెద్ద చెట్టు అయ్యేదాకా పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని బావు ముగించారు. ఇక తల్లి కోసం తల్లడిల్లే చంటి పిల్లాడిలా ఇదేంటో తెలుసుకుందాం. ఆ రోజు ఆదివారం 1926 జూలై 25వ తేదీ నిండు పున్నమి రోజు. మెహరాబాద్‌లో బాబా సమక్షంలో గురు పూర్ణిమ వేడుకలు జరుపుకుంటున్న సమయమది. ఆ సమయంలో బాబా తన మండలి వారిని ఇలా హెచ్చరించారు. ఏమీ ఎరుగని పసిపిల్లల మాదిరి మీ గురువు పాదాలపై శిరస్సు ఉంచి ఎట్టి పరిస్థితుల్లో బాబా మౌనం విడిచిపెట్టేదాకా ఆయన పాదాలు వదిలి ఎక్కడికి వెళ్ళమని ప్రమాణం చెయ్యండి అన్నారు. ఆ రోజు రాత్రి విఠ్ఠల్ దేవాలయంలో ఏకనామం ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణుడిని మరాఠీయులు విఠ్ఠల్‌గా సంబోధిస్తారు. విఠ్ఠల్ నామం వేగంగా, గంభీరంగా, బిగ్గరగా చేస్తూ ఉన్నారు. సుమారు అరగంట సేపు ఆ సంకీర్తన కార్యక్రమంలో మెహర్ బాబా స్వయంగా డోలక్ వాయించారు. విఠ్ఠల్ నామజపంలో బిగ్గరగా కేరింతలు కొడుతూ ఉన్న భక్తజనాన్ని సంబోధిస్తూ బాబా ఇలా అన్నారు. విఠ్ఠల్‌ని మనసారా హృదయపూర్వకంగా స్మరించండి. మీ గొంతుల్లోంచి వస్తున్న విఠ్ఠల్ నామస్మరణ ఆయనకు వినపడాలంటే తల్లి కనపడకపోతే తల్లడిల్లే చంటి పిల్లాడిలాగా విఠ్ఠల్ కోసం పరితపిస్తూ నామం చేయండి. గుర్తుంచుకోండి. బిగ్గరగా నామం చేస్తే గొంతు, నరాలకు మంచి వ్యాయామం అవుతుందేమో కానీ విఠ్ఠల్‌కు మాత్రం మీరు చేసే నామస్మరణ వినపడదు అని బాబా చమత్కరించారు. ఇక వాగ్దానాన్ని భంగం చేశావు బాబా. మెహర్ బాబాతో దీన తలాటి సంభాషణ ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా భగవంతునిగా ఎన్నడూ ఏకాంతవాసంలో లేరు. మౌనావ మౌన రూపధారిగా వచ్చిన భగవంతుడిగా విశ్వ శ్రేయస్సు కోసం
బాబా అనేక మార్లు ఏకాంతవాసంలో ఉన్నారు. బాబా ఏకాంతవాసంలో ఉన్న ఆయన ప్రేమికులు ఎప్పుడు పిలిచినా పలికే దైవం మెహర్ బాబా అని బాబా ట్రస్ట్ మాజీ చైర్మన్ శ్రీ శ్రీధర్ కేల్కర్ అన్నారు. తన భార్య తలాతీల విషయంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను శ్రీధర్జీ ఇలా వివరించారు. తన తన భార్య పర్వేజ్ తల్లిదండ్రులు దీనా తలాటి, నావల్ తలాటీల విషయంలో జరిగిన ఒక యథార్థ సంఘటనను శ్రీధర్జీ ఇలా వివరించారు. ఆసక్తికరంగా ఉన్న ఆ వివరాలు ఇకపై శ్రీధర్ గారి మాటల్లోనే పరిశీలిద్దాం. తలాతి వంశీయులు మెహర్ బాబాకు అత్యంత సన్నిహితులని పాఠకులకు తెలుసు. నా భార్య, తండ్రి శ్రీ నావెల్ తలాటి ప్రమాదవశాత్తు 1938లోనే మరణించారు. ఆ పిదప ఆమె తల్లి దీనా తలాతి తన పిల్లలతో ముంబైలో స్థిరపడింది. వారి కుటుంబ నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు వారికి ప్రతి నెల తగినంత డబ్బు పంపించే ఏర్పాటు బాబా చేశారు. అయితే శ్రీమతి దీనా వ్యక్తిత్వం ప్రత్యేకమైంది. అదేమిటంటే ఎంతటి కష్టమొచ్చినా, ఎలాంటి సమస్యలు ఎదురైనా ఎవ్వరితోనూ పంచుకునే మనస్తత్వం కాదు ఆమెది. అందువల్లనే ఏమో ప్రతి వారం ఒక ఉత్తరం రాయాలని బాబా ఆమెను ఆదేశించారు. ఆమె క్షేమ సమాచారాలతో పాటు ఎదురైన సమస్యలు ఇతరత్రా ప్రతి చిన్న విషయాన్ని ఆ లేఖలో తెలియపరచమన్నారు బాబా. ఇది ఆమెకు ఇబ్బందికరంగా ఉన్నా బాబా వారి ఆదేశాలను కాదు అనలేకపోయింది. అందుకు ఆమె బాబాకు ఒక షరతు విధించింది. తాను రాసే ఉత్తరంలోని విషయాలు బాబాకు తప్పించి మరొకరికి తెలియరాదని చెప్పింది. అందుకు అవతారుడు అంగీకరించారు. బాబా తనకు వచ్చిన ఉత్తరాలను చదివి వినిపించే ఎరుజ్‌బాయికి, తనకు, దీనాకు తప్ప మరెవ్వరికీ ఆమె రాసిన ఉత్తరంలోని వివరాలు తెలియకుండా గోప్యంగా ఉంచుతానని బాబా ఆమెకు భరోసా ఇచ్చారు. ఆ దరిమిలా బాబా ఆదేశానుసారం ఆమె ప్రతి వారము బాబాకు ఉత్తరాలు చాలా కాలం రాసింది. అయితే ఓ రోజున ముంబాయి బాబా సెంటర్‌లోని ఒక ప్రేమికుడు దీనా ఇంటికి వచ్చి, "నీకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మాకు చెప్పొచ్చు కదా! చిన్న విషయాలు కూడా బాబా వారి దృష్టికి తీసుకువెళ్ళడం ఎందుకు? స్థానికంగా మేము తప్పక తగిన సహాయం చేయగలము" అంటూ అతగాడు ఒక బాబా ప్రేమికునిగా ఓదార్పుగా ఆమెతో అన్నాడు. ఈ మాటలతో ఆమె చిరాకు పడింది. తనకేమీ కష్టాలు లేవని దీనా స్పష్టంగా అతడితో చెప్పింది. ఆ మాటలు వింటూనే తాను ఇటీవల మెహరాజాదులో బాబా సమక్షంలో ఉండగా నీవు రాసిన లేఖను ఎరోజ్ బాబాకు చదివి వినిపిస్తూ ఉండగా తాను అంతా విన్నాను అన్నాడు. దీంతో దీనా అవాక్కయింది. అంతే, దీనాకు బాబాపై కోపమొచ్చింది. ఆపై బాబాకు ఉత్తరం రాయడం మానేసింది. ఆ పిదప కొన్ని రోజులకు మెహరాజాద్‌లో బాబా సమక్షంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన దీనాను చూడగానే బాబా "ఏమైంది? ఉత్తరాలు రాయడం మానేశావు?" అని ఆమెను అనునయంగా ఏమీ ఎరగనట్లు ప్రశ్నించారు. "నీవు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని భంగం చేశావు బాబా. అందుకే నేను ఉత్తరాలు రాయడం మానేశానని" నిష్కర్షగా జరిగిన విషయాన్నంతా వివరంగా బాబాకు చెప్పింది దీనా. అవును, తప్పు జరిగిందని బాబా అంగీకరించారు. అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆమెను ఒక పని చేయమన్నారు బాబా. "నీకు ఏ సమస్య ఎదురైనా నన్ను తలుచుకుంటూ నీ గుండెపై చెయ్యి ఉంచు. ఆ సమయంలో నీ మనసులో వచ్చే మొట్టమొదటి ఆలోచన నేను నీకిచ్చే జవాబుగా భావించు" అన్నారు బాబా. ఒకవేళ ఆ సమయంలో వచ్చిన ఆ ఆలోచనలో నీవు ఏకీభవించలేకపోయినా, నీకు ఇష్టం లేకపోయినా, మరేమైనా ఆపై ఎటువంటి వాదన ఉండదు అన్నారు బాబా. అందుకు ఆమె అంగీకరించింది. ఆ పిదప ఆమె అవతారుడి సేవలో, ప్రేమలో కడదాకా తరించిందని శ్రీధర్ గారు పేర్కొన్నారు.
భగవంతునిగా బాబా ఎన్నడూ ఏకాంతవాసంలో లేరు. ఆయన తన ప్రేమికులకు అన్ని వేళలా అత్యంత సన్నిహితంగానే ఉన్నారు. మానవ రూపంలో వచ్చిన భగవంతునిగా బాబా అనేక మార్లు ఏకాంతవాసం ఉన్నారు. బాబా ఎందుకు ఏకాంతవాసం ఉన్నారో ఆయన ఎక్కడా ప్రత్యేకంగా చెప్పలేదు. కాబట్టి ఆ విషయం గురించి మరింత వివరంగా మనకు తెలియదు. గత అవతారాలలో మానవ రూపధారిగా వచ్చిన భగవంతుడు ఏకాంతవాసం, ఉపవాసం ఉన్న దాఖలాలు లేవు. నిరంతర నామస్మరణ ద్వారా అవతారుణ్ణి స్మరిస్తూ తరించడమే బాబా ప్రేమికులందరికీ ప్రస్తుత తరుణంలో తక్షణ తరుణోపాయమని శ్రీధర్ కేల్కర్ గారు తన ప్రసంగాన్ని ముగించారు. ఇక నిరంతర నామస్మరణ. నాకు ఎన్నో బలహీనతలు ఉన్నాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదని ఒక సందర్భంలో ఒక బాబా ప్రేమికుడు బావూజీని అడిగాడు. అందుకు బావూజీ ఇలా జవాబిచ్చారు. బాబా నామాన్ని నిరంతరం స్మరిస్తే నీ సమస్యలన్నీ సమసిపోతాయని బాబు ఒక చిట్కా చెప్పాడు. మనమెప్పుడు చిన్న చిన్న కోరికలతో, ఆ కోరికలు నెరవేరకపోవడంతో మనస్తాపంతో బాధపడుతూ ఉంటాం. భగవంతుని ఇచ్చ ప్రకారం అంతా జరుగుతుందని మనకు తెలుసు. భగవంతుడు సర్వజ్ఞుడు. ఆయనకు అన్నీ అవగతమేనని మనకు తెలుసు. అంతటి శక్తివంతుడైన భగవంతుడు మనందరిలో ఉన్నాడని తెలుసు. అయినప్పటికీ ఎప్పుడూ ఏదో ఒక విషయంపై బాధపడుతూ జీవితాన్ని వెళ్లదీస్తూ ఉంటాం. అవునా? కాదా? అని బావూజీ అంటూ ఆయన ఇంకా ఇలా అన్నారు. రైలు ఇంజిన్‌కి తగిలించిన బోగీలన్నీ చివరగా తమ గమ్యాన్ని చేరతాయి. రైలు ఇంజిన్‌కి తగిలించిన బోగీలలో ఉన్న పదార్థాలతో ఆ ఇంజిన్‌కి పని లేదు కదా! ఆ బోగీలలో ప్రయాణికులు ఉండవచ్చు. లేదా మరేదైనా వస్తువులు ఉండవచ్చు. చెత్త పదార్థాలు ఉన్నా ఉండవచ్చు. రైలు ఇంజిన్‌కి బోగీలు భద్రంగా తగిలించి ఉన్నంత కాలం రైలు గమ్యాన్ని సురక్షితంగా చేరుకుంటుంది. అదే మాదిరిగా నీ బలహీనతలతో అవతారుడికి పనిలేదు. నిన్ను నీ గమ్యానికి చేర్చే బాధ్యత ఆయనది. అయితే నీవు చేయాల్సిందల్లా ఆయన నామం నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవడమే. నిరంతరం భగవన్నామ స్మరణలో నీ ఆయనతో మరింత బలపడుతుంది. మీ జీవితం సుఖప్రదమవుతుంది. సర్వకాల సర్వావస్థల్లో అవతారుని నామం స్మరించండని బావు సలహా ఇచ్చారు. ఇక్కడ మెహర్ సందేశం. యాస్ లాంగ్ యాస్ యూ హోల్డ్ ఫాస్ట్ టు మీ, యూ ఆర్ ప్రైజ్‌లెస్. నన్ను దృఢంగా విశ్వసించినంత కాలం నీ జీవితం అమూల్యంగా ఉంటుంది. ఇక రామచిలక రామనామం ఇదేంటో తెలుసుకుందాం. మెహరాజాదులోని బాబా మండలి సభ్యుడైన శ్రీ బాల్నాటు బాబా ప్రేమికులు చాలా మందికి సుపరిచితులే. మృదుభాషి, బహు గ్రంథ రచయిత బాల్నాటు. బాబా సాహిత్యాన్ని అశాంతం ఆకళింపు చేసుకున్న గొప్ప ప్రేమికుడు. నిరంతరం బాబా నామస్మరణలో గడిపిన నిరాడంబరంగా బాబా ప్రేమికుడిగా ఆయన ప్రతీతి. మెహ్రాజాద్‌కు వెళ్ళే బాబా ప్రేమికులు చాలా మంది ఆ రోజుల్లో బాల్‌నాటుకు తప్పక కలిసేవారు. ఆయన చెప్పే మాటలు చక్కగా ఆలకించేవారు. నేడు బాల్‌నాటు లేరు. కానీ ఆయన చెప్పిన అనేక సంగతులు ఆ నోట, ఈ నోట అక్కడక్కడ పుస్తకాల్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఆ కోవకు చెందిందే ఈ కథాంశం కూడా. బాల్‌నాటు ప్రతి నిత్యం అనేక బాబా సందేశాలు చెప్పేవారు కాదు కదా! మరి ఆయన ఆచరణలో ఏ పాటి
కొందరికి అనుమానం వచ్చింది. ఆ మాటనే ఆయన్ని సూటిగా అడిగారు. బాబా సందేశాలు సరళంగా ఉంటాయి. అయితే వాటిలో కొన్నింటినైనా ఆచరణలో అమలు చేయడం అసాధ్యం కదా అని వారు బాలనాటుని అడిగారు. ఈ ప్రశ్నకు బాలనాటు జవాబు ఇలా ఇచ్చారు. నా పరిస్థితి మీకు అర్థం కావాలంటే మీకు ఒక కథ చెబుతాను అని ఇలా చెప్పారు. ఒక గురువు తాను పెంచుకుంటూ ఉన్న రామచిలుకకు రామనామం జపించమని నేర్పించాడు. ఆ పిదప ఆ రామచిలక నిరంతరం రామనామం జపించేది. ఆ ఇంటికి ఎవరొచ్చినా రామ రామ అని ఉచ్చరిస్తూ స్వాగతం పలికేది. ఇది అందరికీ ఆశ్చర్యం వేసింది. పలువురిని అబ్బురపరిచింది. ఆ నోట, ఈ నోట గురువు గారి ఇంటి దగ్గర ఉన్న రామచిలక స్వగత వచనాలు అందరికీ తెలిసిపోయింది. రామచిలక అందరి ప్రశంసలు అందుకుంది. ఓ రోజున గురువు గారి ఆశ్రమానికి నిప్పంటుకుంది. నిప్పుతో వేడి గాలులు వీస్తూ ఉంటే రామచిలక రామనామం మరచిపోయి తన సహజ ధోరణిలో ఆ పిదప సమయంలో రామచిలక రామస్మరణ మర్చిపోయినట్లే నేను కూడా అలాంటి వాడినేనని బాలనాటు నవ్వుతూ అన్నాడు. ఈ కథ విన్న వారందరూ కడుపారా నవ్వుకున్నారు. మనందరం కూడా రామచిలక లాంటి వాళ్ళమే అని అక్కడున్న వారితో ఒకరు అనగానే బాలనాటు నవ్వుతూ మీ అందరి సంగతి ఏమో కానీ నేను మాత్రం అలాంటి వాడినే అన్నాడు. మీరు ఆపదలో ఉన్నప్పుడు నా నామాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే నా నుండి సహాయం తప్పకుండా లభిస్తుంది అని బాబా అనేక సందర్భాల్లో చెప్పారు. సాధారణ పరిస్థితుల వదిలి ఆయన నామస్మరణను ప్రశాంతంగా ప్రయత్నంగా మనం చెయ్యాలి. ఒక్క అడుగు మీరు వేస్తే 10 అడుగులు నేను వేస్తానని బాబా మనకు హామీ ఇచ్చారు. అది మరచిపోకూడదు మనము అన్నారు బాలనాటు. అంతా ఆయన ఇచ్చకు వదిలి హాయిగా ఉండడం నేర్చుకోవాలి మనం. డోంట్ వరీ బీ హ్యాపీ ఇది బాబా మాట. మర్చిపోరాదు సుమి. ఇక లికన్ పడ్నే 'లికన్ పడ్నే యార్ బాజీ' ఈ గజల్ గీతాన్ని మెహర్ బాబా స్వయంగా రాశారు. బాబాకు ఈ పాట అంటే ఎంతో ఇష్టం కూడా. అమరతిథి వేదికలపై కూడా ఈ పాటను తప్పకుండా ఆలపిస్తూ ఉంటారు. ఉర్దూ గీతాన్ని తెలుగు అక్షరమాలలో రాసి, తెలుగులో ఈ పాట అర్థం కూడా పంపించారు శ్రీకాకుళం బాబా సెంటర్ ప్రేమికులు శ్రీ వేములవాడ శ్రీకుమార్ గారు. త తెలుగు పావాదం కూడా ఇందులో ఉంది. 'లికన్ పడ్' నర్మద గారు వినిపించటం లేదు. को ख्वाहिश हराम की है, किसी को सब कुछ हलाल होना, किसी की जंगल की आरज़ू है, किसी को फैशन की चाल होना, किसी को बिरयानी मुर्ग कुरमा,
కిసీకో బాజీ యా దాలు హోనా. ఇది ఉర్దూ గజల్ బాబా స్వయంగా రాసింది. మ్యూట్లోకి వెళ్ళిపోయారు ధనపతి గారు, మ్యూట్లోకి వెళ్ళిపోయారు. కొందరికి అడవిలో ఏకాకిగా ఉండడం ఇష్టం. కొందరికి ఫ్యాషన్లు, కోరికలు కావాలి. కొందరికి కోడి కుర్మా, బిర్యానీ కావాలి. కొందరికి పప్పు, అన్నం ఉంటే చాలు. కొందరికి నశించిపోతామని భయం. కొందరికి సుఖాలను అనుభవించాలని కోరిక. ఆత్మబలం ఉంటే భగవంతుణ్ణి చేరవచ్చు. ఇది తెలుగు అనువాదం. ఇందాక మనం నామస్మరణ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు డాకేజీ డాకేజీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. డాకేజీ స్వీయ చరిత్ర. మెహర్ బాబాతో నా మొదటి సమావేశం. ఇది డాకే గారి మాటల్లోనే విందాం. ఆ రోజు ఆదివారం 1926 ఆగస్టు 18వ తారీఖు. సమయం సాయంత్రం 6:30. ఆ రోజు నేను ఆరంగా వెళ్ళాను. నా స్నేహితుడొకడు ఎల్ఎల్బి పాస్ అయ్యాడు. అతడికి కంగ్రాట్స్ చెప్పడానికి వెళ్ళాను. ఆ పని అయిపోయి నగర్‌కు తిరిగి వెళ్తూ ఉన్నాను. ఆ రోడ్డుపై సైకిల్ తొక్కడం ఎంతో హాయిగా ఉంది. జారుడు బండిలాగా రోడ్డు పల్లంగా ఉంది. దాంతో జల్సాగా సైకిల్ పోనిస్తూ ఉన్నాను. మెహరాబాద్‌లో రోడ్డు పక్కగా కొంతమంది కూర్చొని ఉన్నారు. వారిలో నాకు బాగా పరిచయం ఉన్న పండోబా దేశ్‌ముఖ్ నన్ను తన దగ్గరికి రమ్మనమని పిలిచాడు. దాంతో సైకిల్‌ను దిగి వారి దగ్గరికి వెళ్ళాను. పెద్ద చెక్క బల్ల కింద పరుపు లాంటి కార్పెట్‌పై మెహర్ బాబా కూర్చొని ఉన్నారు. తళతళ మెరిసిపోతున్న తెల్లటి సాద్రా ధరించి ఉన్నారు బాబా. బాబా చాలా అందంగా కనిపించారు. పొడవాటి జుట్టుతో బాబా 1000 సూర్యుల కాంతితో దేదీప్యమానంగా చిరునవ్వులతో కనిపించారు. పండోబా దేశ్‌ముఖ్ నన్ను బాబాకు పరిచయం చేశాడు. లెక్కలు బాగా చేస్తానని, మంచి టీచర్‌నని, స్థానిక సొసైటీ స్కూల్‌లో పని చేస్తూ ఉన్నానని పరిచయం చేశాడు. ఈయన సద్గురు శ్రీ మెహర్ బాబా అని నాతో చెప్పాడు. నేను బాబాకు నమస్కరించలేదు. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషం అన్నట్టు వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్ అని ఇంగ్లీష్‌లో అన్నాను. బాబా అప్పటికే మౌనంలో ఉన్నారు. 1925 జూలై 10వ తారీఖున బాబా మౌనం ప్రారంభించారు. బాబా చేతిలో పలక, బలపం ఉన్నాయి. నేను టీచర్‌గా పనిచేస్తున్నానని పరిచయం చేయడం వల్లనో ఏమో మాకో మంచి టీచర్ కావాలి అని బాబా నాతో అన్నారు. దాంతో నేను టీచర్‌ను కాను. అందున మంచిగా పాఠాలు చెప్పగలవాడిని అసలే కాను. ఏదో డబ్బులు తక్కువై పై చదువులకు తగిన డబ్బుల్లేని పరిస్థితులలో తాత్కాలికంగా టీచర్‌నయ్యాను అన్నాను. అయినా సరే మీరు కనుక ఇక్కడి స్కూల్‌లో పని చేస్తాను అంటే మాకెంతో సంతోషం. మీరు అడిగితే జీతం ఎంత? ఇతర షరతులేమైనా ఉన్నాయా? ఉంటే వాటిని కూడా చెప్పమని బాబా అన్నారు. ఆ రోజుల్లో బాబా మెహరాబాద్‌లో హజ్రత్ బాబాజాన్ స్కూల్‌ను నిర్వహిస్తూ ఉన్నారు. ఆ స్కూల్‌లో టీచర్‌గా పని చేయడానికి బాబా నన్నడిగారు. నాకైతే మనస్సులో ఎక్కడ పని చేయాలని ఏ కోశాన లేదు. అయినా నా మనసులో మాట ఆయనకెందుకు చెప్పాలి? ఆచరణ సాధ్యం కాని షరతులు పెడితేనో అనుకున్నాను. ఆ మాదిరిగా మెహర్ బాబా ఇవ్వజూపిన టీచర్ ఉద్యోగం నుంచి తప్పించుకోవచ్చు అనుకున్నాను. నా షరతులు ఏమున్నాయో వాటిని ఈ పలకపై రాయమని బాబా తన ఒడిలోని పలకను నా చేతికి అందించారు. నా షరతులను పలకపైన ఇలా రాశాను. మొట్టమొదటిది, నెలకు 300 జీతం ఇవ్వాలని నా మొదటి కోరిక. అహ్మద్ నగర్‌లో నేను పనిచేస్తున్న చోట
నాకప్పటికే ఇస్తున్నది కేవలం 60 రూపాయలు మాత్రమే. 5 రెట్లు జీతం ఎక్కువ అడిగాను. ఇది వారికి సుతారము అంగీకారం కాదు అనుకున్న నెపంతో. ఇక రెండవది, కేవలం టీచర్‌గా మాత్రమే ఉద్యోగం కోసం ఇక్కడికి వస్తాను. నాకు ఎలాంటి ఆధ్యాత్మిక తరగతులు వంట పట్టవు. ఇక మూడవది, నేను ప్రస్తుతం పని చేస్తున్న స్కూల్లో ఎలాంటి సెలవులు నాకు ఇస్తున్నారో అవన్నీ ఇక్కడ కూడా ఇవ్వాలి. ఇక నాలుగవది, కొన్నిసార్లు మీరిక్కడ పని చేసే మీరు ఇక్కడ పని చేసేవారిని తిడతారని, చేయి కూడా చేసుకుంటారని వినికిడి. అలాంటివి నాకు నచ్చవు అని చాలా స్పష్టంగా నా 4 షరతులు బాబా ముందు విజయ గర్వంతో ఉంచాను. బాబా ఒక్క క్షణం నా షరతులన్నిటినీ చూసి, ఓకే, రేపటి నుండి ఉద్యోగానికి రమ్మనమని ఆదేశించారు. నేను అవాక్కయ్యాను. అయితే కనీసం ఒక్క సంవత్సరం ఇక్కడ పని చేస్తే కొంతమేర డబ్బు వెనక్కి వేసుకోవచ్చని భావించాను. దాంతో నేననుకున్న పై చదువులు సాధ్యమవుతాయని అనుకున్నాను. దాంతో నా మనస్సులోని మాట బాబా ముందు ఉంచాను. అయ్యా, మీ స్కూల్లో పని చేయడానికి నేను అసలు ఊహించనే లేదు. నా షరతులన్నిటినీ ఎలాంటి ఆలోచన లేకుండా అన్నిటినీ అంగీకరించినందుకు గాను మీరిచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను. అయితే మరోమారు ఆలోచించుకోవడానికి వీలుగా నాకు ఒక 15 రోజులు గడువు ఇవ్వమన్నాను. నేను ఇక్కడ స్కూల్లో చేరాలనుకుంటే మాత్రం సెప్టెంబర్ 1 తేదీన వచ్చి జాయిన్ అవుతాను అన్నాను. అలాగే కానివ్వు అన్నారు బాబా. ఆ తర్వాత మెహరాబాద్ నుండి నగర్‌కు బయలుదేరాను. 1926 సెప్టెంబర్ 1 తేదీన సరిగ్గా ఉదయం 7 గంటలకు మెహరాబాద్‌లోని హజ్రత్ బాబాజాన్ స్కూల్లో టీచర్‌గా పనిచేయడానికై అక్కడికి చేరుకున్నాను. హజ్రత్ బాబాజాన్ స్కూలు ఉదయం 7 నుండి 1 గంట వరకు పనిచేస్తుంటుంది. నేను బాబా ఎదుట నిల్చున్నాను. అయితే ఆ రోజు ఆదివారం. బాబా ఏమన్నారంటే, "ఈరోజు సెలవు కాబట్టి ఆ మర్నాడు నుండి రమ్మనమని ఆదేశించారు." సెప్టెంబర్ 2న హజరత్ బాబాజాన్ స్కూల్లో టీచర్‌గా జాయిన్ అయ్యాను. స్కూలు యజమానిగా మెహర్ బాబా, అక్కడ ఉద్యోగిగా నేను. ఈ సంబంధంతో బాబా సమక్షంలో ఉద్యోగంలో పనిచేయడం ప్రారంభించాను. నీ ఆధ్యాత్మిక ఖాతాలో నేను ఏమైనా జమ చేస్తే నీకేమైనా అభ్యంతరమా అని బాబా పలకపై రాసి చూపించారు. అలాంటిది ఏమీ లేదని ధన్యవాదాలు చెప్పాను. అలా ప్రారంభమైంది బాబాతో నా పరిచయం. హజరత్ బాబాజాన్ స్కూల్ గురించి, అవతారుడు నిర్వహించిన ఉచిత ఆశ్రమ పాఠశాల గురించి డాకే రచనలో ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. హజరత్ బాబాజాన్ స్కూలు ఆ రోజుల్లో 1925, 26 ఆ సమయంలో మెహర్ బాబాను సద్గురు శ్రీ మెహర్ బాబాగా సంబోధించేవారు. మెహర్ బాబా 1925 హజరత్ బాబాజాన్ స్కూల్‌ను ప్రారంభించారు. 1929లో పాఠశాలను శాశ్వతంగా మూసివేశారు. మెహర్ బాబా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అలాగే పలు కార్యక్రమాలను అర్ధాంతరంగా ముగించారు. ఇదే అవతారుని కార్యక్రమాలలోని విశిష్టత, ప్రత్యేకతను. 1925 నుండి 29లో మెహర్ బాబా నిర్వహించిన ఉచిత పాఠశాల కూడా ఆ కోవలోనిదే. మహాత్మా గాంధీ సైతం అప్పటిదాకా ఉచిత విద్య, అస్పృశ్యత నివారణ వంటి కార్యక్రమాలు మన దేశంలో ఎక్కడా మొదలు పెట్టలేదు. పాఠశాలలో 50% మంది దళితులు ఉచిత విద్యా సేవ బాబాయే తొలుతగా ప్రారంభించారు. ఈ సంగతి బాబా ప్రేమికులు గమనించాలి. ఆయన మొదలుపెట్టి ముగించిన ఆనాటి కార్యక్రమం నేడు దేశమంతా అమలు అవుతోంది. ఇకపోతే ఈ స్కూల్లో మరాఠీ తరగతులు 4వ క్లాసు వరకు, 7వ తరగతి వరకు ఇంగ్లీషు బోధించారు. 7వ తరగతి విద్యార్థులు మెట్రికులేషన్ పరీక్షకు అర్హులు. ఈ స్కూలు ముంబాయి విశ్వవిద్యాలయంకు అనుబంధ సంస్థగా గుర్తింపు పొందింది.
స్కూలు ఉదయం 7 గంటల నుండి 1 గంట వరకు నిర్వహించేవారు. ఇదొక మహత్తరమైన ఆదర్శ ఆశ్రమ విద్యా సంస్థ అని నా అభిప్రాయం. ఇక్కడ పాఠశాల టీచర్లు 24 గంటలు విద్యార్థుల బాగోగులు గమనిస్తూ ఉన్నారు. పాఠశాలలో విద్యార్థులు ఎంపిక కూడా 50% దళితులు, మిగిలిన వారంతా హిందూ, ముస్లిం, క్రైస్తవులును. ఉదయాన్నే వేడి నీళ్లు, దంతాలు, నోరు శుభ్రం చేసుకోవడానికై టూత్ పౌడర్ ఇచ్చేవారు. దంతాలు చాలా శుభ్రంగా ఉండాలి. ఇదొక గొప్ప నియమం. అడపదడప అవతారుడు విద్యార్థుల నోరు తెరవమని చెప్పి వాళ్ళ పళ్ళు ఎలా ఉన్నాయో పరిశీలించేవారు. ఏమైనా లోటుపాట్లు ఉంటే బాబా శిష్యుల భరతం పట్టేవారు. పిల్లలందరికీ కాకి నిక్కర్, తెల్ల చొక్కా స్కూలు యూనిఫామ్ లాగా ఇచ్చారు. అలాగే చొక్కాపై కోటు, పాదాలకు జోళ్లు ఇచ్చేవారు. పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఉచితంగా అందజేశారు. ఆరోగ్యవంతమైన వంటకాలు నిత్యం వండి వడ్డించేవారు. వంటకాలు తయారీలో కూడా మెహర్ బాబా స్వయంగా తనిఖీ తరచూ చేసేవారు. అంతేకాదు విద్యార్థుల కోసం ఎంతో పరిశుభ్రమైన పాయిఖానాల ఏర్పాటు కూడా చేశారు. బాబానే స్వయంగా ఆ పాయిఖానాల శుభ్రం చేయడంలో పాల్గొనేవారు. ఒక వారంలో కొంతమంది చొప్పున స్వచ్ఛందంగా పాయిఖానాల శుభ్రత కోసం టీచర్లు కూడా పాల్గొనేవారు. ఆ తర్వాత పాయిఖానాల శుభ్రత కోసం ఒకరిని నియమించారు. ఆ వ్యక్తి తన పనంతా అయ్యాక శుభ్రమైన దుస్తులు ధరించి మాతో వచ్చి కూర్చునేవాడు. మెహర్ బాబా స్వయంగా ఆశ్రమ విద్యార్థులందరికీ వేడి నీళ్లు, సబ్బుతో స్నానం చేయించేవారు. వాళ్ళ నోర్లు, నాసిక రంధ్రాలు శుభ్రం చేసేవారు. టర్కీ టవల్‌తో స్నానం ఒంటి నిండా శుభ్రంగా తుడిచి పేద పిల్లల్ని అక్కువ తీసుకునేవారు. బాబాతో పాటు మా టీచింగ్ సిబ్బంది కూడా పిల్లలకు స్నానం చేయించడంలో సహాయం చేసేవాళ్ళం. ప్రతి పిల్లవానికి బాబా స్వయంగా అన్నం వడ్డించేవారు. ఆశ్రమ విద్యార్థులు ప్లేట్ తీసుకొని లైన్‌లో బాబా ఎదుటకు రాగానే అన్నం, పప్పు, చపాతీ, సబ్జీ వడ్డించేవారు. ఇదిలా జరుగుతూ ఉండగా విద్యార్థులు హరి పరబ్రహ్మ, అల్లా, అహురు మజ్ద్, గాడ్ ఎజ్దాన్ హూ అని కోరస్‌గా గీతం ఆలపించేవారు. మొదటి వరుసలో పిల్లలందరూ ఈ నామం చేయడం పూర్తి కాగానే రెండవ వరుసలోని వారు తిరిగి ఈ నామాన్ని ముక్త కంఠంలో ఆలపించేవారు. భోజనం అందరికీ వారి వారి ప్లేట్లలోనే అందగానే సద్గురువు శ్రీ మెహర్ బాబాకి జై అని జయ జయ ధ్వానాలు చేసి భోజనం తినడం ప్రారంభించేవారు. వారానికి ఒక రోజున వైద్య పరీక్షలు నిర్వహించేవారు. మలేరియా సోకకుండా క్వినైన్ మాత్రలు ఇచ్చేవారు. ప్రతి విద్యార్థికి అన్ని సౌకర్యాలు సక్రమంగా అందేలా టీచర్లు పర్యవేక్షించేవారు. రాత్రిళ్ళు విద్యార్థులు నిద్రపోతూ ఉంటే బాబా వారి 2 శిష్యులు రాత్రి కాపలాదారులుగా ఉండేవారు. ఇదొక ఆదర్శ విద్యాశ్రమం. మహాత్ముడు ప్రారంభించక మునుపే అవతారుడు ఆరంభించిన మహోత్తర విద్యాశ్రమం హజరత్ బాబాజాన్ ఆశ్రమ పాఠశాల. ఇలాంటి పాఠశాల ఆనాడు మన దేశంలో ఎక్కడా లేదు. హజరత్ బాబాజాన్ స్కూలు ఏప్రిల్ 24, 1925న ప్రారంభించారు. ఆశ్రమ పాఠశాల విధానానికి అస్పృశ్యత నివారణకు బాబా 1925లోనే శ్రీకారం చుట్టారు. ఆనాటి అవతారుని విధానాలు నేడు దేశవ్యాప్తంగా అమలు అవుతున్నాయి. హజరత్ బాబాజాన్ స్కూల్లో టీచర్‌గా పనిచేసిన బాబా ప్రేమికులు డాకే ఫాల్కర్ నాటి స్కూల్ విషయాలను 'ఇన్ ద కంపెనీ ఆఫ్ అవతార్ మెహర్ బాబా' పేరిట గ్రంథస్థం చేశారు. సుమారు 9 దశాబ్దాల క్రితం ప్రారంభించిన నాటి ఆశ్రమ పాఠశాల గురించి క్లుప్తంగా తెలుసుకోవడానికి డాకే గారు రాసిన స్కూలు సంగతులు యథాతథంగా మనం పరిశీలిస్తాం. జై బాబా. మిగిలింది మనం రేపు చదువుకోవడానికి ప్రయత్నిద్దాం. అందరికీ జై బాబా.